బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్కు సంఘీభావం తెలపడానికి ఆమె గృహానికి రావడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక 10 రోజుల క్రింద ఒక పెద్దావిడను పట్టుకొని దాదాపు 85 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళను, ఒక బడుగు బలహీన వర్గాల మహిళను పట్టుకొని ఆమెకు లేక యాదగిరిగుట్ట పదవి రాగానే డైరెక్టరే ఆ పదవి రాగానే ఓర్వలేని ఈ యొక్క జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత యువజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆమెను పట్టుకొని చిన్న ఫ్లెక్సీ విషయంలో నా ఫోటో వేయలేదు, మా నాన్న ఫోటో వేయలేదు అని ఫోటో కనీసం చిన్న కారణంతో ఆమెను ఒక నోటికి అందనంత దారుణమైనటువంటి పదజాలంతో దూషించడము నిజంగా ఈరోజు ఒక జనాభాలో 50% ఉన్నటువంటి వాళ్లకు నిజంగా ఇప్పటికి కూడా వాళ్ళు రాజకీయంగా చాలా వెనుకబడ్డారు. ఎవరో కొద్దిమంది ముందుకు వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, నువ్వు ఒక 20 సంవత్సరాలకే నువ్వు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతావే, 85 ఏళ్ళ అమ్మాయి ఆ తల్లిని ఒక చిన్న పదవి వస్తే ఓర్వలేక నువ్వు దూషించడము ఈ యొక్క ఎల్బీ నగర్లో కాకుండా ఈ తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలందరూ కూడా దీన్ని మేమందరం కూడా గర్హిస్తున్నాము. ఎక్కడి శివసేన రెడ్డి, మేము ఈరోజు బీసీలము మా హక్కుల కోసము, మా అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము, కొట్లాడుతున్నాము. కానీ ఈ రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నాయి. ఏ కులాన్ని కూడా ఎవ్వరు కూడా దూషించేటువంటి యొక్క అర్హత ఎవరికి లేదు. ఇప్పుడు నీ కులాన్ని మేము ఎప్పుడైనా దూషించామా? మీ వాళ్ళ కూడా, మీ కులంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, అందరిని మేము బదనాం చేయటం లేదు. కానీ ఒక బీసీ మహిళ 85 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక తల్లిని పట్టుకొని నువ్వు ఒక 20 సంవత్సరాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అయినవే, ఎవరు పుణ్యానైనవు? నేను అడుగుతా శివచంద్ర రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో బీసీలు ఓట్లు వేస్తేనే కదా ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో బీసీలు ఓట్లేస్తేనే కదా అధికారంలోకి వచ్చేది. ఇప్పుడిప్పుడు మా వర్గాలు వాళ్ళ హక్కుల కోసము, వాళ్ళ రాజ్యాధికారంలో వాటా కోసం అడుగుతున్నటువంటి దశలో లేక ఎవరన్నా మహిళ ముందుకొస్తే, బీసీలలో ఎవరన్నా ముందుకొస్తే ఓర్వలేక చిన్న పదవి కూడా జీర్ణించుకోలేక దూషించడం మేమందరం, బీసీలందరం కూడా మేము గమనిస్తూ ఉన్నాము. శివచరణ్ రెడ్డి, నువ్వు వెంటనే ఆ తల్లి ఆమెకు నువ్వు బేషరతుగా వచ్చి క్షమాపణ చెప్పు. ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఒక యాదవ కులానికి చెందినటువంటి ఒక మహిళ, యాదవ కులమే కాదు గౌడ్లను కూడా దూషించినటువంటి విషయాన్ని మాకు తెలిసింది. ఏ కులాన్ని ఎవరు దూషించకూడదు, ఎవరికి అర్హత లేదు. నువ్వు దూషించినటువంటి శివచరణ్ రెడ్డి, నువ్వు వెంటనే ఆమె దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తేనే నిన్ను వదిలిపెడతాం. లేకపోతే బిడ్డ శివచరణ్ రెడ్డి, నేను ఈ ఎల్బీ నగర్లో రాజకీయంగా ఎదగనీయం. ఎల్బీ నగర్లో కాదు, నువ్వు రాష్ట్రంలో ఎక్కడ పోయినా, ఎక్కడి నుంచి పోటీ చేసినా నిన్ను రాజకీయంగా సమాధి అయిపోతావు, నీ కుటుంబాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రాజకీయాలు ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు పరిపక్వతతోటి ఒక భాష మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడటానికి వెనుకబడ్డ వర్గాలు లేరు. శివచంద్ర రెడ్డి, ఆ పెద్దావిడను పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడడం మేమందరం కూడా బీసీ సంఘాల జేఏసీ నుంచి మేమందరం కూడా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ చెప్పకపోతే మేము తదుపరి కార్యాచరణ చేసి ఖచ్చితంగా నిన్ను మెడలు వంచుతాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నాను,
నాకు నిన్నమననే ఒక పత్రికలో చూశాను. ఏమనంటే శివచరణ్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఈశ్వరమ్మ యాదవ్ను దూషించిండో ఆయనకు సెక్యూరిటీ పెంచిర్రు అని అటువంటి విషయాన్ని నాకు తెలిసింది. నేను అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, నువ్వు ఆయనకు సెక్యూరిటీ పెంచితే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు ఈరోజు రాష్ట్రంలో? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా, ఆమె మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే, మీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ యొక్క మహిళనే, వెంటనే మీ పార్టీ అంతర్గత వ్యవహారము కానీ ఒక బీసీ మహిళ కాబట్టి మేమందరం ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చినాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకొని మరి ఆయన మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తీసుకోండి. లేకపోతే ఈ బీసీలు వెనుకబడ్డ వర్గాలు రాజకీయంగా చైతన్యమవుతారు. మేము కూడా ఈరోజు మా బీసీ సంఘాల జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యొక్క జేఏసీ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బడుగులకు న్యాయం జరుగుతుంది, మనకు నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రాజకీయ పదవులలో వాటా వస్తాయని కొట్లాడినటువంటి ఒకే ఒక సంఘం మా బీసీ సంఘాల జేఏసీ. ఈ సంఘంలో మా ప్రతినిధులందరూ కూడా సుంకోజు కృష్ణమాచారి గారు కానీ, నర్రా శ్రీనివాస్ గారు కానీ, తర్వాత అక్కినపల్లి సాయి రమేష్ కానీ, చీర శ్రీనివాస్ కానీ, మన శ్రీనివాస్ యాదవ్ కానీ, వీళ్ళందరం కూడా పోరాడినటువంటి వ్యక్తి. కాబట్టి త్వరలోనే మేము ఒక కార్యాచరణ తీసుకుంటాము. ఆ కార్యాచరణలో మరి ఈశ్వరమ్మ గారి గురించి కూడా మాట్లాడతాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు కాబట్టి త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకొని మా యొక్క తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులకు మరి ఈరోజు వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయారు, వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్స్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళ ప్లాట్లు ఇస్తారా, వాళ్ళకి ఏమన్నా పెన్షన్ ఇస్తారా, అటువంటి విషయాలు మాట్లాడడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. ఆ సమావేశంలో ఈశ్వరమ్మ యాదవ్ గురించి కూడా మాట్లాడతాం. కాబట్టి ఆ లోపనే వెంటనే జక్కిడి శివశరణ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఈరోజు మన అందరి అమ్మ ఈశ్వరమ్మ అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరు కూడా అమ్మ అని పిలుచుకుంటాం. మనం అందరం పార్టీలకు అతీతంగా అమ్మ అని పిలుచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మన ఈశ్వరమ్మ తల్లి. అట్లాంటి అమ్మని దూషించడం ఎంతవరకు కరెక్టు? ఎవరినైనా అమ్మ కూడా ఎవరినైనా ఎవరు వచ్చినా కానీ బిడ్డ అని పిలుస్తుంది, తమ్మి అని పిలుస్తుంది. ఒక్కరిని కూడా ఒక్క మాట, చిన్న మాట అనదు. అట్లాంటి తల్లిని నువ్వు మాట్లాడిన మాటలకు మేమందరం తల్లి అనిపించుకున్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించి ఈశ్వరమ్మ అంటే ఒక మంచి తల్లి అమ్మ అన్న ఆలోచనతోటి మన ఎల్బీ నగర్కు గుర్తింపు వచ్చే విధంగా యాదగిరిగుట్ట దేవస్థానానికి కమిటీ మెంబర్గా ఇచ్చిండు. ముఖ్యమంత్రి గౌరవించి ఇచ్చినటువంటి మన ఈశ్వరమ్మ తల్లిని మీరు మాట్లాడితే ఆ మాటలకు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిని కూడా అవమానపరిచినట్టే. బీసీ ఇలానే అవమానించినట్టు కాదు, ముఖ్యమంత్రిని కూడా అవమానించినట్టే. కావున శివచరణ్ రెడ్డిపై ప్రభుత్వం వెంటనే అమ్మని వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడినందుకు ప్రభుత్వం వెంటనే అతన్ని అరెస్ట్ చేసి తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఎవరైనా సరే పోటీ చేస్తే అమ్మ దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకుందాం అనేసి వస్తుంది. పార్టీలకు ఖచ్చితంగా అందరు వస్తారు. అందరు ఆశీర్వాదం తీసుకొని అమ్మ యొక్క సహకారం తీసుకొని గెలిచిన వాళ్ళు వేయాల. అట్లాంటి అమ్మని తిట్టినటువంటి వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీసీ మహిళ అమ్మ అని అంటున్నాం.
బీసీలకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సబండ కులాలలో కూడా వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం, బీసీల సామాజిక వర్గం, ముస్లిమ్స్ మైనారిటీలు కూడా వచ్చేసి అమ్మ అని పిలిచేసి ఆశీర్వాదం తీసుకొని పోతారు, అమ్మ యొక్క సహాయ సహకారాలు తీసుకుపోతారు. అట్లాంటి అమ్మని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నిజంగా నాకు ఒకటే అనిపిస్తుంది, ఇలా ఈశ్వరమ్మని అమ్మని అన్నప్పుడు అన్ని బీసీ సంఘాలు వస్తున్నాయి, ఎస్సీ సంఘాలు వస్తున్నాయి, ఎస్టీ సంఘాలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో రెడ్డి సంఘాలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒక రెడ్డి అన్నంత మాత్రం అందరు రెడ్డిలు అనలేదు కదా. మరి రెడ్డి సామాజిక వర్గం కూడా, రెడ్డి సంఘాలు కూడా వచ్చి అమ్మని పరామర్శించి సమస్య ఎక్కడుందో ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్నాడు కాబట్టి ఇది రెడ్డి బీసీలకు రుద్దకుండా ఆ రెడ్డి సంఘాలు కూడా చొరవ తీసుకొని దీనిపై ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిపై చర్యలు రెడ్డి సామాజిక వర్గం కూడా తీసుకోవాలి, రెడ్డి సంఘాలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. లేని ఎడల రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ శివచంద్ర రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎడల మేము ఇక్కడనే చింతలకుంట దగ్గర ఉన్నటువంటి సాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర అమర నిరాహార దీక్షలు చేస్తాం. చర్యలు తీసుకున్నంత వరకు మా ప్రాణత్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి నెంబర్ 1 స్థానం చెప్తున్నాడు. అమ్మను దూషించినటువంటి వ్యక్తి నేను నెంబర్ 3, నెంబర్ 1 ముఖ్యమంత్రి, నెంబర్ 2 పిసిసి ప్రెసిడెంట్, నెంబర్ 3 నేనని. ఇవాళ పిసిసి మహేష్ గౌడ్ అతనిపై చర్యలు తీసుకుంటే బీసీ సామాజిక వర్గం కాబట్టి చర్యలు తీసుకుంటూ ఆయన అని చెప్పేసి ఆయనపై దుష్ప్రచారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కావున ముఖ్యమంత్రి గారు మీరు అమ్మకు డైరెక్టర్ పదవి ఇచ్చి గౌరవించి ఎట్లనో అమ్మను అవమానపరచండు, మిమ్మల్ని కూడా అవమానపరచండు. అట్లాంటి వ్యక్తిపై మీరు తక్షణమే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అతన్ని పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ సంఘాల తరఫున. మరియు ఈ బీసీ మరొకసారి చెప్తున్నా, బీసీలు రెడ్డిలు అనే అపోహ లేకుండా ఉండాలంటే రెడ్డి సంఘాలు కూడా వచ్చి దీనిపై చొరవ తీసుకొని అతనితోటి క్షమార్పణ చెప్పేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ జై బీసీ. ఈశ్వరమ్మ యాదవ్ అనే ఒక పేరు ఈరోజు కాదు, గత 50-60 సంవత్సరాల నుండి ఈ యొక్క ఎల్బీనగర్ గడ్డపైన ఆ పేరు మార్పు అవుతుంది. ఎందుకంటే తన శక్తి, తన కెపాసిటీ మొత్తము సపన్న కులాలకు ఎంతో తోడుగా ఉంటూ చిన్న కుటుంబాలలో పెళ్ళైనా ఓ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళందరికీ నిలబడి ఏం బిడ్డ, ఏం కావాలి, ఏం బిడ్డ, ఎందుకు వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు అని పలకరించే అమ్మ. అలాంటి అమ్మని అందరూ అమ్మ అక్క అని నోటి నిండా పిలిచే అమ్మని ఒక దుర్మార్గుడు వాడు, అంటే ఒక కులము వాడు ఒక కులంలో పుట్టిండో పుట్టలేదో మాకు తెలియదు, కానీ ఒక కులం అనే పేరుని అడ్డం పెట్టుకొని ఈరోజు యాదవ బిడ్డని అమ్మని ఇలాంటి మాట అన్నాడంటే మాకు ఆ రోజు నిద్రపట్టలేదు. ఎందుకంటే ఈరోజు నాకు 54 సంవత్సరాలు ఈరోజు. మరి మా అమ్మమ్మని మా అమ్మలోనే చూసుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు లేరు మాకు. మరి మా అమ్మనే మా అమ్మమ్మ అనుకుంటున్నాం. మరి అలాంటి అమ్మమ్మని ఈరోజు అందవురా బిడ్డ, నువ్వు నీ అహంకారము ఏ విధంగా ఉందో మా యొక్క బీసీ సంఘాలు నిద్రపోవు. నువ్వు ఏ రోజైతే అమ్మ ఇంటికి వచ్చి తప్పయింది అని నువ్వు చెప్పేంతవరకు మేము వదిలిపెట్టాము. అదేవిధంగా ఈ యొక్క ఈశ్వరమ్మ యాదవ్ ఒక గృహం ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఈ ఇంటికి వచ్చి వాళ్ళ గెలుపు కొరకు ఇక్కడ వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళే. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నీలాంటి వ్యక్తి వల్ల శివశరణ్ రెడ్డి అంట, నీ పేరు కూడా మాకు
తెలియదు. నువ్వు ఒక బచ్చగాడివి, పిల్లోడివి. మరి నీకు ఇంత అహంకారం ఏంటి? ఇలాంటి అహంకారవాదులని ఇక నుంచి మేము తరిమి కొడతాం, ఇక ఊరుకోము. ఇదే విషయంలో మరీ చెప్తున్నాం. మా బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ద్వారా మేము ఇప్పుడు వచ్చాము. ఇంతకుముందు కూడా వచ్చి కూడా అమ్మని పలకరించిపోయాము. కానీ ఇక కూడా ఊరుకునేది లేదు. మా కృష్ణమాచారి చెప్పినట్టు చాకలి ఐలమ్మ విగ్రహం ఇక్కడనే ఇంటి ముందే ఉంది. ఆ విగ్రహం ముందు మేము కూర్చొని మేము ఆత్మ బలిదానమైనా చేసుకుంటాం. కానీ కొడక నీకు మాత్రం చుక్కలు చూపిస్తుంది ఆ గవర్నమెంట్. ఆ గవర్నమెంటే ఏ గవర్నమెంట్ అయితే మాకు అండగా ఉందో అదే గవర్నమెంట్ నీకు చుక్కలు చూపెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈశ్వర పెద్దమ్మ ఇంటికి మేము రావడం జరిగింది. మొన్న గతంలో జరిగిన శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి పెద్దమ్మని దూషించడం జరిగింది. దానిపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఎడల మేము ఈ తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఫోరం తరపున ఖచ్చితంగా మేము ఇక్కడ చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర అమర నిరాహార దీక్షను చేసి మా ప్రాణత్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. కావున ఖబర్దార్ శివచరణ్ రెడ్డి, ఎట్టి పరిస్థితిలో ఇక్కడ అమ్మ నివాసానికి విచ్చేసి అమ్మ ఆశీర్వాదం తీసుకొని క్షమించి అని చెప్పేసి నువ్వు అంటే అమ్మ క్షమించకున్నా మేము కొద్ది వరకు మేము ఏకీభవిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇక్కడికి విచ్చేసి అమ్మని క్షమాపణ కోరాలని చెప్పేసి ఈ జేఏసీ తరఫున కోరుతున్నాము.